నల్లటి సముద్రపు అగాధంలో 13,000 అడుగుల లోతులో శాస్త్రవేత్తలకు అలాంటిది ఒకటి దొరికింది. అది మన ఉనికినే ప్రశ్నిస్తోంది. అసలు అంత లోతులో ఉండకూడని ఒక వస్తువు అది. కానీ అది అక్కడ దొరకడం మనకు ఒక పెద్ద హెచ్చరిక జారీ చేసింది. ఈ మధ్య లోతైన సముద్రపు జీవులు పెద్ద సంఖ్యలో బయటకు వస్తున్నాయని వార్తలు విన్నాం కదా. బహుశా దీని వెనుక కారణం ఇదేనేమో. 2013లో ఆండ్రూ స్వీట్మెన్ అనే ఒక డీప్ సీ సైంటిస్ట్ మరియు అతని బృందం సముద్ర గర్భంలో జీవుల ఆరోగ్యం గురించి తెలుసుకోవాలనుకున్నారు. ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రంలో హవాయి మరియు మెక్సికో మధ్య ఉన్న క్లారియన్ క్లిపర్టన్ జోన్ CCZ అనే ప్రాంతంలో జీవులకు ప్రమాదం ఉందని ఆయనకు అనుమానం వచ్చింది. ఆ ప్రమాదం ఏంటి? అది కాసేపట్లో చెప్తాను. ఈ ఆలోచనతోనే స్వీట్మెన్ తన ఆటోమేటివ్ సీ ఫ్లోర్ ల్యాండర్ అనే ఒక ప్రత్యేక యంత్రాన్ని 5,000 మీటర్ల లోతుకు పంపించారు. అది కిందకు చేరగానే లోతైన నీటిని బెంథిక్ ఛాంబర్ అనే ఒక స్పెషల్ ట్యాంక్లోకి పీల్చుకుంది. ఈ యంత్రం సెన్సర్ల ద్వారా ఆ నీటిని అక్కడే స్టడీ చేస్తుంది. వారి లక్ష్యం ఒక్కటే, అంత లోతులో ఆక్సిజన్ ఎంత వేగంగా తగ్గుతుందో చూడాలి. సాధారణంగా మనకు తెలిసిన దాని ప్రకారం భూమిపై 80% ఆక్సిజన్ సముద్రం ఉపరితలంపై ఉండే మొక్కలు, ఆల్గే, ఫైటోప్లాంక్టన్ ద్వారానే తయారవుతుంది. ఈ ఆక్సిజన్ కరిగి నెమ్మదిగా లోతైన పొరల్లోకి వెళుతుంది. అక్కడ ఉన్న జీవులు దాన్ని పీల్చుకుంటాయి. కాబట్టి లోతుకు వెళ్లే కొద్దీ ఆక్సిజన్ శాతం సహజంగానే తగ్గాలి. కానీ ఆండ్రూ స్వీట్మెన్ చూసింది పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఆక్సిజన్ తగ్గకపోగా లోతుకు వెళ్లే కొద్దీ ఇంకా పెరుగుతోంది. అక్కడ ఉన్న జీవులన్నీ ఆక్సిజన్ను వాడుకుంటున్నా సరే ఆక్సిజన్ తగ్గట్లేదు, పైగా పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఉపరితలం కన్నా ఎక్కువ ఆక్సిజన్ ఆ చీకటి అగాధంలో ఉంది. ఇది నమ్మశక్యంగా లేదు. వాళ్ళు మళ్లీ వేర్వేరు పరికరాలతో పరీక్షించి చివరకు నిర్ధారించుకున్నారు, సముద్రం యొక్క ఈ చీకటి లోతుల్లో తెలియని ఏదో ఒకటి ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తోంది. దీనికి వాళ్ళు డార్క్ ఆక్సిజన్ అని పేరు పెట్టారు. కానీ ఈ డార్క్ ఆక్సిజన్ ఎలా తయారవుతోంది? అక్కడ ఉండే వింతైన భారీ జీవులు దీనిపైనే ఆధారపడి బ్రతుకుతున్నాయా? అప్పుడే ఆండ్రూకి తన మొదటి అనుమానం గుర్తొచ్చింది. ఆ ప్రాంతంలో జీవులకు ప్రమాదం ఉందని ఎందుకు అనిపించింది? ఎందుకంటే ఈ CCZ జోన్ అనేది డీప్ సీ మైనింగ్ అంటే లోతైన సముద్ర తవ్వకాలకు చాలా ఫేమస్. ఇది అక్షరాల కుబేరులకు డబ్బులు కురిపించే యంత్రం. ఇక్కడ ఏకంగా 16 నుంచి 17 ట్రిలియన్ డాలర్ల విలువైన లోహాలు, ఖనిజాలు ఉన్నాయని అంచనా. ముఖ్యంగా మన బ్యాటరీలకు అవసరమైన మ్యాంగనీస్, నికెల్, కోబాల్ట్ వంటి ఖరీదైన లోహాలు 75% నుంచి 85% ఇక్కడే దొరుకుతాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా? అక్కడ నేల మీద బంగాళాదుంప ఆకారంలో పడి ఉన్న చిన్న రాళ్ల నుంచి. వీటిని పాలిమెటాలిక్ న్యోడ్యూల్స్ అంటారు. ఈ రాళ్లు ఏర్పడడానికి కోట్లాది సంవత్సరాల టైం పడుతుంది. ఇవి 90 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. బహుశా ఈ డార్క్ ఆక్సిజన్ రహస్యం ఈ రాళ్లలోనే దాగుందా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఆండ్రూ తన పాత కొలీగ్, ఓషన్ కెమిస్ట్రీ నిపుణుడు డాక్టర్ ఫ్రాన్స్ గిగర్ను కలిశాడు. ఇద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ అరుదైన రాళ్లను ల్యాబ్లకు తీసుకొచ్చి సముద్ర గర్భంలో ఉన్న వాతావరణాన్ని, అంటే లోతు, ఒత్తిడి, చీకటి కృత్రిమంగా సృష్టించి వాటిని పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే ఈ ఆక్సిజన్ వెనుక ఉన్న అసలు రహస్యం బట్టబయలవుతుంది. ఆ రహస్యాన్ని ఛేదించడానికి డాక్టర్ గిగర్, ఆండ్రూ స్వీట్మెన్ వెంటనే సముద్ర గర్భం నుంచి ఆ పాలియోమలటిక్ న్యోడ్యూల్స్ను ల్యాబ్కు తీసుకొచ్చారు. వాటిపై ఆక్సిజన్ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా ఏమైనా ఉందేమో అనుమానంతో ముందుగా వాటిని మెర్క్యూరీ క్లోరైడ్తో శుభ్రం చేశారు. తర్వాత సముద్ర గర్భంలో ఉండే వాతావరణాన్ని అచ్చం అలాగే సృష్టించారు. అంటే ఒక గాలి చొరబడిన జాడీలో ఆ రాళ్లను ఉంచి చల్లని ఉప్పు నీటిని నింపారు. ఇప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ను గమనించడం మొదలుపెట్టారు. అద్భుతం! సముద్ర గర్భంలో ఏం జరిగిందో ల్యాబ్లోనూ అది జరిగింది. ఆ జాడీలో ఆక్సిజన్ తగ్గకపోగా పెరగడం మొదలైంది. ఎంతలా అంటే సాధారణ స్థాయి కంటే 3 రెట్లు ఎక్కువ. దీంతో ఒకటి స్పష్టమైంది, ఈ కొత్త రకం ఆక్సిజన్కు కారణం మొక్కలు కానీ సూక్ష్మజీవులు కానీ కాదు. ఇది జీవం నుంచి పుట్టలేదు, జీవం లేని దాని నుంచి పుడుతోంది. అంటే అబయోటిక్. ఒక నల్లటి గరుకైన రాయి ప్రాణవాయువును ఎలా విడుదల చేస్తోంది? డాక్టర్ గీగర్ అనుమానాన్ని నిజం చేయడానికి ఇంకొక ప్రయోగం చాలు. కానీ అది అంత సులభం కాదు. ఎందుకంటే ఈ ఇద్దరు శాస్త్రవేత్తల వెనుక కొంతమంది పెద్ద మనుషులు పడ్డారు. ఈ కథను ఒక్క క్షణం ఆపి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మన ప్రాణానికి ఆధారమైన ఆక్సిజన్, దానివల్ల మనం పుట్టామా? లేక భూమిపై ఉన్న జీవం ఆక్సిజన్కు జన్మనిచ్చాయా? ఇది అచ్చం కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టుంది కదా. మీకు ఆశ్చర్యం కలగొచ్చు. మన భూమి 4.5 బిలియన్ అంటే 450 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. భూమిపై జీవం 3.8 నుంచి 4.1 బిలియన్ సంవత్సరాల క్రితం మొదలైంది. కానీ 2.4 బిలియన్ సంవత్సరాల క్రితం వరకు భూమిపై ఆక్సిజన్ కేవలం 0.01% మాత్రమే ఉంది. ఇప్పుడు ఎంతుంది? 21%. అందుకే మనం శ్వాస తీసుకోగలుగుతున్నాం. మరి 2.4 బిలియన్ సంవత్సరాల క్రితం అకస్మాత్తుగా ఏం జరిగింది? భూమిపై ఆక్సిజన్ బాంబ్ పేలినట్టు ఒక్కసారిగా ఆక్సిజన్ ఎలా పెరిగింది?
ఒకసారి ఊహించుకోండి, 2.7 బిలియన్ సంవత్సరాల క్రితం మన భూమి ఒక ఏలియన్ గ్రహంలో ఉండేది. ఆకాశం మీథేన్, కార్బన్ డైఆక్సైడ్తో నిండి ఆరెంజ్ రంగులో ఉండేది. సముద్రాలు సల్ఫర్, ఐరన్తో నిండుండేవి. ఆ రసాయన వ్యర్థాలపై బ్రతికే జీవుల్లో ఒక హీరో పుట్టింది. దాని పేరు సైనోబాక్టీరియా. ఈ బ్యాక్టీరియాలో ఒక జన్యు మార్పు జరిగింది. దాంతో అది సూర్యరశ్మిని, నీటిని వినియోగించుకుని శక్తిని తయారు చేసుకునే సామర్థ్యాన్ని పొందింది. దాన్నే మనం ఈరోజు కిరణజన్య సంయోగ క్రియ లేదా ఫోటోసింథసిస్ అంటున్నాం. కానీ ఈ ప్రక్రియలో అది ఒక వ్యర్థాన్ని బయటకు వదిలింది. అదే ఆక్సిజన్. ఆ వ్యర్థమే భూమి తలరాతను మార్చేసింది. ఈ సైనోబాక్టీరియా కోట్ల సంఖ్యలో పెరిగిపోయి భూమిని ఆక్సిజన్తో నింపేశాయి. కానీ ఈ ఆక్సిజన్ అప్పటికే ఉన్న ఇతర జీవులకు విషపూరితమైంది. దాంతో అవి చనిపోవడం మొదలుపెట్టింది. ఈ మారిన పరిస్థితులు ఒక కొత్త తరం జీవులకు జన్మనిచ్చాయి. వాటికి ఈ విషపూరిత ఆక్సిజనే అమృతంలా మారింది. వారే మన సూక్ష్మరూప పూర్వీకులు. ఈ ఆక్సిజన్నే వాతావరణంలో ఓజోన్ పొరను కూడా సృష్టించింది. ఆ రక్షణ కవచం కింద మన పూర్వీకులు వేగంగా పరిణామం చెందుతూ ఈ రోజు మనం చూస్తున్న రకరకాల జీవులుగా ఉద్భవించాయి. ఈ చారిత్రాత్మక సంఘటనను శాస్త్రవేత్తలు ది గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్ అని పిలుస్తారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. ఇంతకుముందు మనం గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్ గురించి మాట్లాడుకున్నాం. అంటే సైనోబాక్టీరియా వల్లే భూమిపై ఆక్సిజన్ వచ్చిందని అనుకున్నాం. కానీ ఈ కొత్త డార్క్ ఆక్సిజన్ ఆవిష్కరణ ఆ సిద్ధాంతాన్ని ప్రశ్నిస్తోంది. ఎందుకంటే దీని ప్రకారం ఆక్సిజన్ సముద్రపు లోతైన పొరల్లో ఎప్పటినుంచో ఉంది. నిజానికి ఆ క్లారియన్ క్లిపర్టన్ జోన్ CCZలోనే 5,000 నుంచి 6,000 రకాల వింత జీవజాతులు ఉన్నాయని స్టడీస్ చెబుతున్నాయి. అవి కేవలం ఆ ప్రాంతంలో మాత్రమే బ్రతుకుతాయి. అందులో 88% నుంచి 92% జాతుల గురించిన మనకు ఇప్పటికీ ఏం తెలీదు. అవన్నీ ఈ డార్క్ ఆక్సిజన్ మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి. ఈ విషయం ఎలా తెలిసిందంటే 1980లో అదే ప్రాంతంలో ఒక చిన్న మైనింగ్ టెస్ట్ చేశారు. ఫలితం అక్కడ పర్యావరణ వ్యవస్థ మొత్తం నాశనమైంది. 70 నుంచి 80% జీవులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. 45 సంవత్సరాలు గడిచినా ఆ ప్రాంతం ఇంకా కోలుకోలేదు. మనం ఏమనుకుంటాం, సముద్రం లోపల అంతా ఒకేలా ఉంటుందని. కానీ అలా అనుకోవడం చాలా పెద్ద తప్పు. ఇండియాలో బెంగాల్ టైగర్ ఉన్నట్టే ఆస్ట్రేలియాలో కంగారు ఉంటుంది. ఆర్కిటిక్లో పోలార్ బేర్ ఉంటుంది. కానీ సముద్ర గర్భంలో ఎంతకంటే ఎక్కువ వైవిధ్యం ఉంటుంది. అక్కడ ఒక్కో లోతైన కందంలో ఒక్కో రకమైన ప్రత్యేక జాతులుంటాయి. అవి కేవలం ఆ చీకటి ప్రపంచం కోసమే పరిణామం చెందుంటాయి. మీరు నమ్మరు, సముద్రం ఉపరితలంపై ఒక బ్లూ వేల్ చనిపోతే దాని 150 టన్నుల కళేబరం కిందకు పడుతున్నప్పుడే వేలాది జీవులు దానిపై విందు చేస్తూ ఉంటాయి. ఇది ఒక్కరోజు కాదు, ఏకంగా 50 ఏళ్ల పాటు సాగుతుంది. మొదట పెద్ద జీవులైన షార్క్లు, హాగ్ ఫిష్లు మాంసాన్ని తినేస్తాయి. తర్వాత స్కావెంజర్లు అంటే చిన్న జీవులు మిగిలిన మాంసాన్ని తింటాయి. ఆ తర్వాత పురుగులు దాన్ని శుభ్రం చేస్తాయి. చివరిగా మిగిలిపోయిన ఎముకలు, కొవ్వుపై కొన్ని ప్రత్యేక బ్యాక్టీరియాలు పుట్టుకొస్తాయి. అవి హైడ్రోజన్ సల్ఫైడ్ అనే గ్యాస్ను భారీగా విడుదల చేస్తాయి. ఈ గ్యాస్ కొన్ని సూక్ష్మ జీవులకు ఆహారం. వాటిని ట్యూబ్ వామ్స్ తింటాయి. ట్యూబ్ వామ్స్ చేపలకు మంచి విందు. ఇలా ఆహార గొలుసు ఏర్పడుతుంది. సముద్రం లోపల విషపూరితమైన చెరువులు కూడా ఉంటాయని మీకు తెలుసా? అవును, వాటిని బ్రెయిన్ పూల్స్ అని కూడా అంటారు. ఇవి సముద్రపు నీటి కంటే 5 నుంచి 6 రెట్లు ఎక్కువగా ఉప్పగా ఉంటాయి. అందుకే నీరు బరువుగా ఉండి సముద్రం లోపల ఒక చెరువులో ఏర్పడుతుంది. అక్కడ ఆక్సిజన్ ఉండడం, మీథేన్ గ్యాస్ నిండి ఉంటుంది. ఈ విషం చాలా జీవులకు ప్రాణాంతకం. కానీ ఇదే విషం కొన్ని రకాల బ్యాక్టీరియాలకు ఆహారం. ఆ బ్యాక్టీరియాలను తినడానికి కొన్ని షెల్ ఫిష్లు ఆ చెరువు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వాటిని పీతలు, రొయ్యలు తింటాయి. వాటిని పెద్ద చేపలు, షార్కులు తింటాయి. చూసారా, ఒక చిన్న పర్యావరణ వ్యవస్థ ఎంత పెద్ద ఆహార గొలుసుగా మారిపోయిందో. ఇక 1980లలో జరిగిన ఆ మైనింగ్ గురించి చెప్పుకుంటే ఆ ప్రయోగం ఎప్పటికీ ఒక భయంకరమైన నిజాన్ని నిరూపించింది. 70 నుంచి 80% జీవులను, వాటి పర్యావరణ వ్యవస్థను తుడిచిపెట్టింది. 45 సంవత్సరాలు గడిచినా ఆ ప్రాంతం ఇంకా కోలుకోలేదంటే అప్పుడు జరిగిన విధ్వంసం ఎలాంటిదో మీరే ఊహించుకోండి. ఇక అన్నిటికంటే విచిత్రం ఏంటంటే మొదట్లో ఈ పరిశోధన చేయించింది ఈ కంపెనీలే. కానీ ఎప్పుడైతే ఈ చేదు నిజాలు బయటకు రావడం మొదలయ్యాయో వాళ్ళు ఆ శాస్త్రవేత్తల పరిశోధనను తప్పుదోవ పట్టించేదిగా, తప్పుడు సమాచారం ఇచ్చినట్టు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఆండ్రూ స్వీట్మెన్, డాక్టర్ ఫ్రాడరీ గీగర్ తమ ల్యాబ్ ప్రయోగాల ద్వారా ఆ రాళ్లు ఆక్సిజన్ను విడుదల చేస్తున్నాయని నిరూపించారు. కానీ ఎలా విడుదల చేస్తున్నాయో దాని వెనుక ఉన్న ఖచ్చితమైన మెకానిజంను నిరూపించలేకపోయారు. అప్పుడే డాక్టర్ గీగర్కు ఒక పాత ప్రయోగం గుర్తొచ్చింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉప్పు నీరు తుప్పు పట్టిన లోహాలతో కలిసినప్పుడు విద్యుత్ను ఉత్పత్తి చేయగలదని ఆయన గతంలో నిరూపించారు. అచ్చం ఒక అండర్ వాటర్ బ్యాటరీలా పనిచేస్తుంది. ఈ ప్రక్రియ నీటిని 2 భాగాలుగా విడగొట్టగలదు, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా ఎలక్ట్రాలసిస్ అని. ఒకవేళ ఈ పాలిమెటాలిక్ నోడ్యూల్స్ కూడా అదే ఎలక్ట్రోసిస్ ప్రక్రియ ద్వారా ఆక్సిజన్ను విడుదల చేస్తున్నాయా?
సముద్ర గర్భంలో కోట్లాది అండర్ వాటర్ బ్యాటరీలు దాగి ఉన్నాయా? ఈ అనుమానాన్ని పరీక్షించడానికి ఇద్దరు శాస్త్రవేత్తలు మళ్లీ ఆ రాళ్లను ల్యాబ్కు తెచ్చారు. వాటిని ఉప్పు నీటిలో ఉంచి వాటి ఉపరితలానికి 2 ఎలక్ట్రోడ్లను తగిలించి వోల్టోమీటర్తో కొలిచారు. వచ్చిన ఫలితం చూసి వాళ్ళు షాక్ అయ్యారు. అక్షరాలా షాక్ అయ్యారు. ఆ రాయి 0.95 వోల్ట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసింది. మరి ఇది ఎలా సాధ్యం? క్లుప్తంగా ఒక ఫిజిక్స్ కాన్సెప్ట్ చూద్దాం. విద్యుత్ ఎల్లప్పుడూ హై పొటెన్షియల్ అంటే ఎక్కువ శక్తి నుంచి లో పొటెన్షియల్ అంటే తక్కువ శక్తి వైపు ప్రవహిస్తుంది. ఉదాహరణకు ఒక పైపులో నీళ్లు నింపి సమానంగా పెడితే నీళ్లు కదలవు. కానీ పైపు యొక్క ఒక చివరను పైకు లేపితే పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చి నీళ్లు బలంగా కిందకొస్తాయి. ఆ నీటి ప్రవాహ బలాన్ని మనం వోల్ట్స్ అని కొలుస్తాం. మనం వాడే బ్యాటరీలో పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్ ఉంటాయి. ఇప్పుడు ఆ రాయిని చూడండి, అందులో మ్యాంగనీస్ ఉంది. ఇది బ్యాటరీలో పాజిటివ్ టెర్మినల్గా పనిచేస్తుంది. బ్యాటరీలలో నెగిటివ్ టెర్మినల్గా జింక్ ఉంటుంది. కానీ ఈ రాయిలో దానికి బదులుగా ఐరన్ ఆక్సైడ్ ఉంది. ఇక మధ్యలో ఈ 2 టెర్మినల్ను కలిపితే ఎలక్ట్రోలైట్ అంటే ద్రావణం. అదే మన ఉప్పు సముద్రపు నీరు. ఇది అయాన్లతో నిండుంటుంది. ఆ రాయి నుంచి 0.95 వోల్ట్ల విద్యుత్ ఉత్పత్తి అయింది. ఇది చూసి ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు నానో వోల్ట్లు అంటే చాలా చాలా తక్కువ స్థాయిలో విద్యుత్ వస్తుందని ఊహిస్తే దానికి కొన్ని వేల రెట్లు ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి అయింది. అంటే ఆ రాళ్లు నిజంగానే విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నాయి. అలాంటప్పుడు సముద్ర గర్భంలో ఎలక్ట్రోసిస్ ప్రక్రియ జరిగి డార్క్ ఆక్సిజన్ భారీగా విడుదలవుతుందా? ఇక్కడే ఒక చిన్న సమస్య ఉంది. శాస్త్రవేత్తల ప్రకారం నీటిని విడగొట్టి ఆక్సిజన్ను ఉత్పత్తి చేసే ఎలక్ట్రోసిస్ ప్రక్రియ జరగాలంటే కనీసం 1.23 వోల్ట్ల విద్యుత్ అవసరం. కానీ మనకు దొరికింది కేవలం 0.95 వోల్ట్లు మాత్రమే. మరి ఇది ఎలా సాధ్యం? శాస్త్రవేత్తలు తమ రీసెర్చ్ పేపర్లో దీని ఒక వివరణ ఇచ్చారు. సముద్ర గర్భంలో ఈ రాళ్లు ఒంటరిగా ఉండవు, గుంపులు గుంపులుగా స్ట్రక్చర్స్లా ఉంటాయి. 2 రాళ్లు కలిస్తే చాలు 1.9 వోల్ట్లు అంటే 0.95 ప్లస్ 0.95 విద్యుత్ను ఉత్పత్తి చేయగలవు. ఇది 1.23 వోల్ట్ల కంటే చాలా ఎక్కువ. 2023లో ఈ వాదనకు మద్దతు లభించింది. చివరకు 2024లో ఈ పరిశోధనను ప్రఖ్యాత సైంటిఫిక్ జర్నల్ నేచర్ జియో సైన్స్ ప్రచురించింది. కానీ సెప్టెంబర్ 2024లో ది మెటల్స్ కంపెనీ ఈ పరిశోధనను పూర్తిగా తప్పుబడుతూ ఇది లోపభూయిష్టమైందని సవాల్ చేసింది. క్లీన్ ఎనర్జీ కోసం ఖనిజాలను వెలికి తీయడానికి తాము 12 ఏళ్లుగా $75 మిలియన్ ఖర్చు పెట్టి పరిశోధన చేస్తున్నామని చెప్పారు. ఇతర శాస్త్రవేత్తల నుంచి కూడా కొన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ డెన్మార్క్ చేసిన ఒక ప్రయోగంలో ఆక్సిజన్ పెరగకపోగా తగ్గిందని తెలిసింది. బో బార్కర్ జోర్గెన్సన్ అనే స్వతంత్ర పరిశోధకుడు స్వీట్మెన్ పరిశోధనలో కొన్ని పద్ధతిపరమైన లోపాలున్నాయని ఎత్తి చూపారు. అందులో ఒకటి, ల్యాబ్ ప్రయోగంలో సముద్ర గర్భంలో ఉండే 400 రెట్ల అధిక పీడనం ఉండదు. రెండవది, 0.95 వోల్ట్లు 1.23 వోల్ట్లుగా ఎలా మారుతుందనేది కేవలం ఒక ఊహ మాత్రమే. దానికి స్పష్టమైన రుజువు లేదు. మూడవది, ఎలక్ట్రోసిస్లో ఆక్సిజన్తో పాటు హైడ్రోజన్ గ్యాస్ కూడా విడుదలవ్వాలి. కానీ పరిశోధనలో హైడ్రోజన్ పెరిగిందా లేదా అన్నది ఖచ్చితంగా కొలవలేదు. ఇక జోన్సన్ ప్రకారం ఈ పరిశోధన మనకు సమాధానాల కన్నా ఎక్కువ ప్రశ్నలే మిగిల్చింది. సముద్రం గురించి మనకు ఇంకా ఎంత తక్కువ తెలుసో ఇది గుర్తు చేసింది. అంటే ఆండ్రూ మరియు అతని బృందం చేసిన పరిశోధన తప్పు కాదు, అస్సలు కాదు. నిజానికి ఇప్పుడు ఈ ఆట మరింత వేగం పుంజుకుందన్నమాట. సైన్స్లో ఏదైనా ఒక కొత్త పెద్ద ఆవిష్కరణ జరిగినప్పుడు ఇలాంటి వాదనలు జరగడం సమంజసం. సైన్స్లో పునరావృత్తి చాలా ముఖ్యం. అందుకే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలామంది శాస్త్రవేత్తలు స్వయంగా ఈ ప్రయోగాలను చేసి ఫలితాలను నిర్ధారించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మొదట ఒక మంచి వార్త. మైనింగ్ కంపెనీల నుంచి ఎంత ఒత్తిడున్నా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సరే ప్రపంచంలోని 33 దేశాలు డీప్ సీ మైనింగ్పై నిషేధం లేదా కనీసం తాత్కాలిక నిలుపుదలను విధించాయి. అందుకే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN అనే గ్లోబల్ సంస్థ ఈ మైనింగ్ వల్ల కలిగే నష్టాలను మనం పూర్తిగా అర్థం చేసుకునే వరకు దానిపై తాత్కాలికంగా ఆంక్షలు విధించింది. కానీ చేదు నిజం ఏంటంటే డీప్ సీ మైనింగ్ అనేది మనం చేస్తున్న నిర్లక్ష్యానికి ఒక చిన్న ట్రైలర్ మాత్రమే. ఈ ప్రాంతాన్ని చూడండి, దీని పరిమాణం 2 పాకిస్తాన్లంత పెద్దది. కానీ ఇది భూమి కాదు, చెత్త కుప్ప. అవును, పసిఫిక్ మహాసముద్రం మధ్యలో తేలియాడుతున్న ఒక భారీ చెత్త ద్వీపం ఇది. దీని అంచులను కూడా కలిపితే ఈ చెత్త ప్రాంతం మన భారతదేశం కంటే పెద్దదిగా మారుతుంది. 2014 నాటి ఒక పరిశోధన ప్రకారం ఇక్కడ కనీసం 5.25 ట్రిలియన్ ప్లాస్టిక్ ముక్కలున్నాయి. వాటి మొత్తం బరువు 2,69,000 టన్నులు. మీరు నమ్మరు, కేవలం ఈ ఒక్క చెత్త కుప్ప వల్ల ప్రతి సంవత్సరం 10 లక్షల సముద్రపు పక్షులు, 1 లక్ష సముద్ర జీవులు చనిపోతున్నాయి. ఇది ప్రపంచంలో ఉన్న ఏకైక చెత్త కుప్ప కాదు. ఇలాంటివి ప్రధానంగా 5 ఉన్నాయి. విక్టర్ వెస్కోవో అనే ఒక రిటైర్డ్ నేవల్ ఆఫీసర్ 5 మహాసముద్రాల్లోని అత్యంత లోతైన ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆయన 11 కిలోమీటర్ల లోతుకు చేరుకోగానే అక్కడ ఆయనకు ప్లాస్టిక్ సంచులు, ర్యాపర్స్ స్వాగతం పలికాయి.
అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటంటే ఈ ప్లాస్టిక్ ఎప్పటికీ సహజంగా అంతరించిపోదు. కొన్ని నివేదికల ప్రకారం 2040 నాటికి సముద్రాల్లో ప్లాస్టిక్ పరిమాణం 3 రెట్లు పెరుగుతుంది. అంటే సముద్రాల్లో చేపల కంటే ప్లాస్టిక్ ఎక్కువ ఉంటుంది. ఇదంతా మనం కంటికి కనిపించే పెద్ద ప్లాస్టిక్ గురించి. మరి కంటికి కనిపించని మైక్రోప్లాస్టిక్ సంగతి ఏంటి? ఈరోజు 71% సముద్రపు పక్షుల కడుపులో ప్లాస్టిక్ ఉంది. 30% తాబేళ్ల కడుపులో ప్లాస్టిక్ ఉంది. అమెరికన్లు తినే 99% చేపల్లో మైక్రోప్లాస్టిక్ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఈరోజు ఒక సగటు మనిషి తినే తిండి, తాగే నీటి ద్వారా సంవత్సరానికి 75,000 నుంచి 2,11,000 మైక్రోప్లాస్టిక్ కణాలు తింటున్నాడు. యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికో చేసిన ఒక పరిశోధనలో 51 మెదడు నమూనాలను పరీక్షించగా ప్రతి ఒక్క మెదడు నమూనాలో ఒక క్రెడిట్ కార్డ్ కంటే ఎక్కువ ప్లాస్టిక్ కనుగొనబడింది. అంటే మెదడు బరువులో 5% సుమారుగా 6 నుంచి 7 గ్రాముల స్వచ్ఛమైన ప్లాస్టిక్. ఈ పరీక్ష అమెరికన్లపై చేశారు. మన భారతదేశంలో ఎలాంటి నియంత్రణలు లేవు కాబట్టి మనలో ఈ ప్లాస్టిక్ పరిమాణం ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఈ మైక్రోప్లాస్టిక్స్ పుట్టబోయే పసిబిడ్డల ప్లజెంటాలో కూడా చేరుకుంటున్నాయి. ఇది వారి ఎదుగుదలను ఎలా ప్రభావితం చేస్తుందో ఊహించుకోండి. మానవ నాగరికత గుర్రం వేగంతో పరిగెడుతోంది. కానీ మనం ప్రకృతిని కాపాడే చట్టాలు నత్తనడకన సాగుతున్నాయి నెమ్మదిగా. మనకు జన్మనిచ్చిన ప్రకృతికే మనం అతిపెద్ద శత్రువు అయ్యాం. ఈ డార్క్ ఆక్సిజన్ ఆవిష్కరణ మన గ్రహం యొక్క చీకటి వాస్తవాన్ని మన ముందు నిలబెట్టింది. ఈ విషయంపై మరింత లోతైన కఠినమైన పరిశోధన చేయడానికి జపాన్కు చెందిన నిప్పాన్ ఫౌండేషన్ ఆండ్రూ మరియు అతని బృందానికి 2 మిలియన్ పౌండ్ల గ్రాంట్ను విడుదల చేసింది. 2025లో ప్రారంభమైన ఈ పరిశోధన మరో 3 సంవత్సరాలు కొనసాగుతోంది. వచ్చే ఏడాది అంటే 2026లో వాళ్ళు తమ పరికరాలను సముద్రంలో 11,000 మీటర్ల లోతుకు పంపి అక్కడ నమూనాలు సేకరిస్తారు. వారి ప్రధాన లక్ష్యాలు ఇవి. 1. వారి మొదటి ఆవిష్కరణను పునరావృతం చేయడం. ఫలితాలు స్థిరంగా వస్తే అది వారి సిద్ధాంతానికి బలమైన సంకేతం. 2. ఈసారి హైడ్రోజన్ స్థాయిలను కూడా జాగ్రత్తగా కొలుస్తారు. ఎందుకంటే ఎలక్ట్రోసిస్ ప్రక్రియలో ఆక్సిజన్తో పాటు హైడ్రోజన్ కూడా విడుదలవుతుంది. 3. ఈ కొత్తగా ఉత్పత్తి అయిన హైడ్రోజన్ కూడా సముద్ర గర్భంలోని జీవుల మనుగడకు అవసరమా అని చూస్తారు. 4. ఈ డార్క్ ఆక్సిజన్ను ఉత్పత్తి చేయడంలో సూక్ష్మజీవుల పాత్ర ఏమైనా ఉందా, లేక అది పూర్తిగా జీవం లేని ప్రక్రియనా అని నిర్ధారణకు వస్తారు. ఒక్కసారి ఆలోచించండి, ఈ పరిశోధన యొక్క పర్యవసానాలు ఎంత లోతైనవి కావచ్చునో. కేవలం ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియ మీదనే ఆధారపడి ఉందని మనం ఎప్పుడూ అనుకుంటాం కదా. దానికి ద్రవ రూపంలో సముద్రం, సూర్యుడు 2 అవసరం. అందుకే మనం కెప్లర్ వంటి స్పేస్ టెలిస్కోప్లతో భూమిలాగే తమ నక్షత్రానికి సరైన దూరంలో గోల్డిలాక్ జోన్ ఉన్న గ్రహాలను వెతుకుతున్నాం. కానీ జీవం లేదా సూర్యరశ్మి లేకుండా కూడా ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని ఈ డార్క్ ఆక్సిజన్ నిస్సందేహంగా నిరూపిస్తే అప్పుడు మనం ఏలియన్ జీవుల కోసం చాలా కాలంగా చేసే అన్వేషణను కేవలం గోల్డెన్ లాక్ జోన్లకే పరిమితం చేయాలా? అసలు జీవం పుట్టడానికి సముద్రం, సూర్యుడు తప్పనిసరి ప్రమాణాలేనా? జీవానికి ఏం కావాలి? నీరు, శక్తి మరియు సరైన రసాయనాలు. నీరు, మంచుతో కప్పబడిన గ్రహాల లోపల పొరల్లో కూడా ద్రవ రూపంలో నీరుండొచ్చు. శక్తి, హైడ్రోథర్మల్ వెంట్స్, సముద్ర గర్భంలోని వేడి నీటి ఊటల ద్వారా శక్తి ఉత్పత్తి అవుతుంది. చాలామంది శాస్త్రవేత్తల ప్రకారం భూమిపై జీవం పుట్టింది కూడా ఈ వేడి ఊటల వల్లే, సూర్యుడి శక్తి వల్ల కాదు. ఇక కెమిస్ట్రీ. ఇప్పుడు ఈ డార్క్ ఆక్సిజన్ సరైన రసాయన వాతావరణానికి మరింత మద్దతిస్తోంది. ఎందుకంటే ఆక్సిజన్ జీవం వేగంగా పరిమాణం చెందడానికి సహాయపడుతుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే భూమిపై జీవం పుట్టడంలో కూడా సూర్యుడి పాత్ర చాలా తక్కువ. ఆర్ఎన్ఏ, అమైనో ఆమ్లాలు వంటి జీవానికి అవసరమైన కీలక అణువులన్నీ సూర్యరశ్మి లేని చోట సముద్ర గర్భంలో ఉపరితలానికి కిలోమీటర్ల లోతులోనే ఏర్పడ్డాయి. అంటే సముద్ర గర్భాలు తమంతట తామే జీవాన్ని సృష్టించి పరిణామం చెందగలవా? ఈ ప్రశ్నలన్నిటికీ డార్క్ ఆక్సిజన్ ఒక కీలకమైన ఆధారం. కానీ ఆ నిజం తేలేలోపు మనం మన అత్యాశతో, మన నిర్లక్ష్యంతో మన భవిష్యత్తును మనమే నాశనం చేసుకోకూడదు. ప్లాస్టిక్ను వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.